రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బాలికల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించింది. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ను ముందుగా నివారించేందుకు 14 సంవత్సరాల బాలికలకు ఈ టీకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 3773 మంది బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజారోగ్యం, మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలికలకు సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, తిప్పాపూర్ వేములవాడకు సంబంధించినటువంటి మందపట్ల ఆసుపత్రిలో బాలికలకు ముందస్తు వ్యాక్సిన్ను వేసుకునేటువంటి కార్యక్రమం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. డిఎంఎన్హెచ్ అంతగా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గారు, మున్సిపల్ చైర్మన్ కుందన్ రాజు గారు, శ్రీనివాస్ గారు, అలాగే సంవత్సరంలోని బాలికల్స్ ఆసుపత్రి సిబ్బంది, వివిధ హోదాలపై డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, ఆశాలు కానీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ ఒక ప్రణాళిక, ప్రజా పాలనలో ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని 99 రోజులు కూడా ప్రజలలో ఉండాలి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి వేదికగా అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాలు 2 ఏళ్లలో జరిగినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం, పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకునే కార్యక్రమం కానీ, పరిశుభ్రతను పెంపొందించుకునే కార్యక్రమం కానీ, ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కటి ఆరోగ్యవంతంగా ఉండడానికి తగు పరీక్షలు గావింపేయడం కానీ, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు అందివ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందుతూ లేదా చూసేటువంటి కార్యక్రమంతో పాటు క్రీడా రంగము, యువత రంగానికి సంబంధించినటువంటి ఆలోచన, మహిళలకు కూడా ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమాలు ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘానికి వడ్డీ లేని రుణాలు 20 లక్షల వరకు ఇచ్చి వారికి సకాలంలో చెల్లించిన వారికి తిరిగి వడ్డీని చెల్లించేటువంటి అంశాన్ని చెప్పేటువంటి కార్యక్రమం, రైతును రాజు చేయడానికి రైతుకు సంబంధించినటువంటి అంశాలలో అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేసే విధంగా వారిని చైతన్యం చేసే కార్యక్రమం. ఈ 2 ఏళ్లలో రైతు కోసం 1 లక్ష పైచిలుకు బడ్జెట్లో ఏర్పాటు చేసుకొని దేశానికి పట్టణం పెట్టిన రైతుకు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తున్న అంశాన్ని కూడా, సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో మొన్న మన వేములవాడలో చక్కటి కార్యక్రమంలో కూడా ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఈ 99 రోజులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపేటువంటి క్రమంలో మా వంతు సహకారం అందిస్తామని పని పట్టణ ప్రముఖులతో కూడా వేరే మున్సిపల్ ఆధ్వర్యం జరిగిన కార్యక్రమం కూడా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో ముందస్తుగా టీకాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో పోలియో మహమ్మారిని దేశం నుంచి తరలి కొట్టడానికి మనం చిన్నపిల్లల నుంచి కూడా పోలియో చుక్కలు వేసినటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే హెచ్పివికి సంబంధించినటువంటి క్యాన్సర్ కారక వ్యాధి బాలికలలో, మహిళలలో రాకుండా ఉండడానికి 14 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారికి ముందస్తుగా ఒక టీకాను, ఒక వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే భవిష్యత్తులో వారికి ఈ ముఖద్వార గర్భ క్యాన్సర్ ఏదైతే రాకుండా ఉండడానికి అవకాశాలు పెరుగుతాయని చెప్పినటువంటి భావనలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ 99 డేస్ ప్రణాళికలో భాగంగా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దీనివల్ల మహిళలలో కానీ ప్రజలలో కానీ ఒక భరోసాను కల్పించిన వాళ్ళు అవుతాం, ముందస్తుగా అలాంటి వ్యాధి మనకు రాకుండా కాపాడుకునే వాళ్ళు అవుతాం. మరి అలాంటి టీకా బహిరంగ మార్కెట్లో ఇప్పుడే డిఎంఎన్హెచ్ 15,000 రూపాయలు విలువగలటువంటి వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో, మరి అంత 15,000 వేసుకొని బాలికలకు, పేదలు వ్యాక్సిన్ వేసుకునేటువంటి అవకాశం దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ఈరోజు